ప్రభుత్వం సక్సెస్గా వెళ్తుందా లేదా అనేది అది సెకండరీ, అది ఎప్పుడు ఏంటనేది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు రవి, చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యం. ఓకే. ఇక్కడ కేటీఆర్ 29,000 కోట్లు తెచ్చిన అదన్న కాదు. ఐటీ నెంబర్ 1 హైదరాబాద్ కాదు, ఐటీ నెంబర్ 1 బెంగళూరు. ఇప్పుడు ఏదైతే ఉందో అరే కార్తీయ అరే మర్చిపోడు కదా చెప్పి మధ్యాహ్నం డిస్టర్బ్ చేయకు. అది ఎన్నూరి నెంబర్ 1 అని వాళ్ళు అనుకున్నంత మాత్రం నేనేం చెప్పలేను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇయ్యాల కాదు, నాగం ఏది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీవ్ గాంధీ పీరియడ్లో 1990లో ఫౌండేషన్ వేసిండు. దానికి చంద్రబాబు నాయుడు దానికి ఒక షేప్ తీసుకొచ్చిండు, సిస్టమ్కి వచ్చిండు. వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా ఇక్కడనే కదా ప్రపంచం మొత్తం. వీళ్ళు 10 ఏళ్ళు చేయలేదు, 9 ఏళ్ళు 6 నెలలు, 10 ఏళ్ళు ఒక దంపుడు కొట్టుకోవాలి. 6 నెలలు 4 నెలలు కదా, 6 నెలలు సగం సంవత్సరం. 9 ఏళ్ళ 6 నెలలు వాళ్ళు చేసింది వినరా. దానికి ప్రతిదానికి దంచుకోండు కొట్టుకోండు ఇవన్నీ వేస్ట్. ఏ పార్టీ అయినా కానీ నేనేమంటున్నా, ఓటర్లు 100 ఓటర్లలో సమన్యాయం చేయడానికి వీళ్ళు ప్లానింగ్ ఉండాలి. వన్ సైడ్ బెనిఫిషరీస్ ఉంటారు. ఓట్ బ్యాంకు రాజకీయం చేస్తా అంటే తీసి ఉతికి బండ కొడతారు. అవి చెప్పిండు కదా ఏదో రామ్మూర్తి కర్రు వాళ్ళ మా లీడర్ చెప్పినట్టు కర్రు కాల్చి వాత పెడతారు అన్నది. కర్రు కాల్చి వాత పెట్టిరు వాళ్ళు కూడా పెడతారు ఎప్పుడే కానీ. నేను అరే నేనేమంటున్నా రవి, 20 పార్టీలు వచ్చినాయి భారతదేశంలో. ఏది మన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ గోవాల మీరు షెడ్యూల్ కట్టక ముందు నుంచి పార్టీ ఉన్నది. ఆడ మొదలుపెట్టి అస్సాం గణ పరిషత్ ఇవన్నీ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కుటుంబాలకు చెందిన పార్టీలు. ఇందులో స్వచ్ఛంగా పార్టీ ఏదైతే ఉందో, రాజ్యము ఏదైతే ఉందో పరిపాలన చేసింది ఒకటి పార్టీ ఏదైతే ఉందో బీజేడీ, బిజు జనతాదళ్. ఆయన ఆస్తి 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన జీవిత కాలంలో ఆయన 7 కోట్ల ఆస్తి ఆయన అఫిడేవిట్లా. ఇక మిగతా రాజకీయ నాయకులది ఒక్కొక్కరిది అఫిడేవిట్ తీస్తే ఎలక్షన్ కమిషన్లో ఉంటుంది కదా, ఏడికెళ్ళి ఏ రేంజ్లో పోయింది ఎక్కడికెళ్ళి వచ్చింది అందరిది మామూలు ప్రజానికాన్ని కూడా ఆ రేంజ్లో పెరగాలి కదా. ఇక్కడ ఎంత మటుకు దోపరికమైందని ప్రజలు కూడా గ్రహిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళ భాగవతాలు అందరికీ తెలుస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్ ఓటర్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఎంతసేపు ఫ్రీ బైస్ మీద, సోషల్ సెక్యూరిటీ బెనిఫిషరీస్ మీద వీళ్ళు డిపెండ్ అవుతున్నారు రూలింగ్ పార్టీస్. అది చాలా తప్పు. వాళ్ళు ఎందుకు అవుతున్నారో మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు 50% భారతదేశం అఖండ భారతదేశము వాళ్ళు ఎంత 5,607 లక్షల కోట్లు దోసుకపోయింది ఇంగ్లాండ్ వాడు. 5,607 లక్షల కోట్లు అంటే 45 ట్రిలియన్లు వాడు దోసుకపోయినా కూడా మన దేశము దరిద్ర బారిన వాళ్ళే. ప్రపంచంలో ఏ దేశం మునిగిపోయినా భారతదేశం మునిగిపోదు ఆర్థికంగా. ఎందుకు? మధ్య తరగతి కుటుంబాలు 50% ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే సేవింగ్ మోడ్లు ఉంటారో వాళ్ళు సంపాదించుకున్న వానికి ఏం లేకున్నా ఫ్యూచర్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయిపోయి పిల్లల చదువు కోసం, ఉద్యోగం కోసం, వ్యవసాయం ఏదైతే పెళ్లిళ్ళ కోసము, ఆస్తి కోసం వీళ్ళన్ని చిట్టీలు, ఈ చిట్ ఫండ్ సిస్టమ్స్లో బ్యాంకులు పరిపుష్టింగ్ ఉన్నాయంటే ఎవరి పైసలు మిడిల్ క్లాస్ పైసలతోనే కదా. లేకపోతే వాళ్ళు అన్ని విడ్రా చేసిన తర్వాత బ్యాంకులు దివాలా తీస్తాయి. అట్లా ఇవన్నీ పట్టేసి వీళ్ళు ఎంతసేపు పుణ్యానికి. అరే ఎంత దోపరికం తెలుసా గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఎంత దోపరికం తెలుసా. ఒక 12 బాటిల్ల బీర్ కాటను యునైటెడ్ బ్రెవరీస్ 300 రూపాయలకు సప్లై చేస్తుంది. అంటే 25 రూపాయలకు ఒక బాటిల్ వస్తుంది. దాన్ని మార్కెట్లో 150 రూపాయలకు అమ్ముతున్నారు. 150 రూపాయలు అంటే ఎన్ని రేట్లు? 6 రేట్లు అన్న వీళ్ళు. 300 వానికి 1800 వస్తే 300 వానికి పోతుంది. వాడు 300 ఎట్లా? వాడు ఫ్యాక్టరీ పెడతాడు, జాగోని ఇండస్ట్రీ పెడతాడు, లోన్ తీసుకుంటాడు, ఎంప్లాయ్మెంట్ పెడతాడు, రా మెటీరియల్ కొంటాడు, ప్యాకింగ్ చేస్తాడు, బాటిల్ కొంటాడు, అన్ని చేస్తే వానికి 25 రూపాయలు అవుతుంది. వీడు ఖాళీ బెవరేజ్ కార్పొరేట్ గోడౌన్కి వచ్చినాక గోడౌన్కి వెళ్ళి డెలివరీ అయ్యే లోపల 150 రూపాయలు. ఎంత దోపరికం ఈ పైసలు ఏదైతే ఉందో. పాపం తాగుబోతులు ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు పన్నులు కడుతున్నారు. వాళ్ళతో ఏదైతే ఉందో వెల్ఫేర్ పరంగా అన్నది లేదు. ఇక్కడ నేను ఎంతసేపు చండాలమైన రాజకీయానికి వస్తున్నారు వినరా. ఎప్పుడే కానీ వీళ్ళు మరీ దౌర్జన్యంగా ఏకపక్షంగా పరిపాలన చేయడానికి కంకణం కట్టుకున్నారు. అన్ని పార్టీ బీజేపీ కూడా నేనేమంటున్నా, ఉద్యోగం చేసి ఉద్యోగంతో డబ్బులు అయితే మంచిగా పూసుకుంటాడు, అప్పుడు మాత్రం మాట్లాడు ఉద్యోగం చేస్తున్నా ఇదంతా దోపిడీ అవుతున్నది అప్పుడైతే ఉండదు. ఇప్పుడు మాత్రం రిటైర్డ్ అయినాక మాత్రం అన్ని గుర్తు. అరే అన్ని గుర్తాయి బాబు, మాట్లాడకు. అరే రైతులు గుర్తు రాకపోతే నేను
దేశం మొత్తం ఇప్పుడు గాంధీ గారి అరే నుంచి మళ్ళీ ఉంది. మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు ఆయన? ఇప్పుడు రవి, అది- ఆయన ఎందుకు ఆయన మాట్లాడగానే మాట్లాడినా మనమే- అరే ఉండదు ఆయన మాట్లాడగానే మాట్లాడు, మాట్లాడు. ఆయన మాట్లాడగానే మాట్లాడలే అలాగే ఆయన గమ్మున ఆయన- ఉండాలి ఆయన ఆయన గమ్మున ఉండమాను అందరూ రవి మోసగాళ్ళు అంటారు ఆయన కదండి. గమ్మున ఉండమాను అందరు మోసగాళ్ళే. ఆ, ఆర్థిక పరిపుష్టి మన భారతదేశం ఆయన పెంచుకోగలిగిందంటే గమ్మున కేవలం ఉండమను, ఏం చేయాలి? గమ్మున ఉండమను. మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్తున్నారు కదా. 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ వచ్చిన రాష్ట్రాన్ని ఆ. ఇలా 7,800,000 చిల్లర కార్పొరేషన్లు గవర్నమెంట్ అప్పులు తీసుకొచ్చి ప్రతి వ్యక్తి మీద 1,29,000 అప్పు చేసి పెట్టి నేను ఇది చేసిన అది చేసిన చెప్పడం కాదు. కట్టేటప్పుడు ఒకడు ఏమంటారు చూడు నడ్డిరుగుతుంది. వాళ్ళు చేసిన ప్రతి ఒక్కడు నేను ఇంకొకడు చేస్తా పోతుంటాడు. దీనికి చరమగీతం పాడాలి. ఎవరు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆర్బీఐకి చెప్పి లోన్ రెస్ట్రిక్షన్ ఇష్టం ఉన్నట్టు ఇవ్వకూడదు. ఉన్న ఆర్థిక పరంగా కాస్ట్ కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా సెక్రటరియట్ ఒక్క డి బ్లాక్ సరిపోతుండే కూడగొట్టి 1,600 కోట్లు పెట్టి కట్టించాల్సిన అవసరం ఏమిటి? నాన్ ప్రొడక్టివ్ ఓరియంటెడ్ అది బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాంతో ఏమన్నా వస్తుందా? ఇష్టం ఉన్నట్టు ఇన్నోవాలు కొనడం ఇష్టం ఉన్నట్టు ఏంటంటే వెహికల్ ఎవరి అరే కాస్ట్ కటింగ్ ఎవరి మార్పు వాళ్ళు నేను చూపించుకోవడం ఏమంటున్నా? కోసం తెలంగాణ రాష్ట్రం ఆర్థిక దుబారా అది కాదు, నేను ఒకటే అడుగుతున్నా. భారతదేశంలో ఉన్న అధికారంలో ఉన్నది ఏ పార్టీ? 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ. అది అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని వాటికి ఉన్న బిల్లులు ఎంత, తెచ్చిన అప్పులు ఎన్ని, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అప్పులు ఎన్ని? మరి చెప్పాలి కదా పెద్ద ఆయన. అరే నేను మీకంటే చెప్తాను, తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువ అప్పులు చేసింది అని చెప్పాలి కదా. నేనేమో అది ఎందుకు చెప్పలేదు? చెప్తాయినా ఆగు, నువ్వు రాకముందు నువ్వు నీ గురించి ఎందుకు మాట్లాడతావు? మరి రాష్ట్రంలో ఆగే నేను అరే నువ్వు అది చెప్పు. అది చెప్పు. అరే చెప్తున్నా నేను. నువ్వు ఆగు. మాట్లాడిన అది చెప్పడు. ఈయన గడికి పుప్పుడాలు అనాలిసిస్ అంటే వాస్తవాలు చెప్పాలి. మీరు వినకముందే అరిస్తే ఎట్లా? విన్నాను. బీజేపీ రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తెచ్చింది మనకంటే 16 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు ఓవరాల్ తెచ్చినాయి. అన్ని రాష్ట్రాల మరి మీద అది ఎందుకు తెచ్చింది. చెప్తాలేదు? అది తెచ్చింది. ఆ విషయాలు అన్ని రాష్ట్రాల మీద తెచ్చింది. వాళ్ళు చెప్పలేమండి పూర్తిగా అన్ని రాష్ట్రాలు తెస్తాయి. అప్పు లేకుండా ఏ రాష్ట్రం ముందుకు వెళ్తుందండి? అది మరి అదే మరి అది చెప్పాలి. కానీ దాని మోతాదుకు మించి చేయకూడదు అనేది అది పాయింట్ అక్కడ. దుబారా చేయొద్దని పాయింట్. ఎస్ మీరు అది ఆగండి. మీరు దానికి సమాధానం చెప్తాను. ప్రజలాంటి దూరుతాడు ఎందుకు? Right, నేను చెప్పండి. మాట్లాడండి, ఆయన మాట్లాడండి. సరే మాట్లాడు ప్లీజ్. మాట్లాడతారు మళ్ళీ బీపీ పెంచుకో, వాస్తవాలు చెప్పు. బీపీ నాకేం బీపీ బొంగు లో బీపీ ఉన్నది చెక్ చేసుకో. నీకు బీపీ ఉన్నది రైట్ నాకు ఏ రోగం లేదు. చెప్పండి వినవా? రాము నేను మందు కొట్టా బిందు కొట్టా వినవా? ఏం మాట్లాడుతున్నావు? రాంగోపాల్ గారు చెప్పండి please. అది నేనేమంటున్నా బీజేపీ గవర్నమెంట్ కూడా ఒక మతం మీద రాజకీయం Yes, అది అది వచ్చు పరిపాలించు. కాకపోతే ఆర్థికంగా కూడా నీకు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఫ్లోరిషింగ్ స్టేజ్ ఉన్నది. నువ్వు మొత్తం దేశాన్ని ఒక సిస్టమేటిక్ రూలింగ్ లా రావచ్చు. ఇయల్ల కూడా వాళ్ళు కళ్ళు మూసుకున్న రాజస్థాన్ జనాలు బిచ్చం ఎత్తుకుంటూ వచ్చి ఇప్పుడు మన ఈయన పక్కకు 100 మీటర్ల అవతల జూబ్లీ చెక్ పోస్ట్ మీద అడక తినే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు పట్టించుకుంటున్నారా? మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో 25 కోట్ల జనాభాలో బిలో పావర్టీలు ఎందరున్నారు? వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఎంతసేపు నార్త్ ఈస్ట్ అక్కడ ఇక్కడ నూకడం కాకుండా వాళ్ళు కూడా ఒక సమన్యాయం చేస్తలేదు. ఇవాళ బీజేపీ కూడా బతికి బట్టగలిసింది యూనో సౌత్ వండు రెడ్డి మాట్లాడకు. సౌత్ తోని బతికిపోయింది ఇవాళ రూలింగ్ లా. సౌత్ మళ్ళీ రాష్ట్రం గురించి ఆయన స్టేట్ గురించి నేషన్ గురించి మాట్లాడమంటారు. ఆయన రాష్ట్రం గురించి ఆయన అట్లా కాదు. నేనేమంటున్నా ఇంకొక అరగంట చేద్దామా? వేరే రాష్ట్రాలలో వాళ్ళ అందరూ వచ్చి తెలంగాణలో పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి పని కావట్లేదు అంటే అర్థమైంది తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నట్టుగా. అన్ని రాష్ట్రాలలో అట్లా కాదు. తెలంగాణలో ఒకటి రవి ఇవాళ మీ టీవీ సమక్షంలో చెప్తున్నా, తెలంగాణలో కేవలం దళితులు బీసీలే ఇక్కడ ఆర్జిన్. బాపనోళ్ళు, రెడ్డిలు, రావులు, తుర్కోళ్ళు, కాయస్తోళ్ళు, తర్వాత ఇంకా మార్వాడీస్, అదే రావులు అని చెప్పినా మార్వాడీస్, జైన్స్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెటిలర్సే. మొత్తం ఇక్కడ వాళ్ళు ఆర్జిన్ కాదు. ఈవెన్ లంబాడాస్, యాదవ్స్ కూడా ఇక్కడ సెటిలర్స్. ఔరంగజేబు యుద్ధంలో వచ్చిన వాళ్ళంతా ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన లోదాస్ ఉన్నారు కదా, దూల్పేట లోదాసు, వీళ్ళందరూ కూడా అప్పుడు యుద్ధంలో వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉండదు ఏది కూడా అని నార్మల్. అదే ఢిల్లీలో అట ఏదైంది ఎక్స్ట్రీమ్ సమ్మర్
ఎక్స్ట్రీమ్ రెయిన్ ఎక్స్ట్రీమ్ వింటర్ ఉంటుందన్న ఉద్దేశంలో యుద్ధం అయిన తర్వాత చల్ మేము రామరాబాయి ఆరామని అనువైన ప్లేస్ కాబట్టి అందరూ ఇక్కడే ఉంటారు ఉన్నారు కంచాల దానికి ప్రకారం పెట్టి అయితే ఇక్కడ ఇప్పటి కూడా పాపము నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఇంత మట్టు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిగా 77 వాళ్ళు ఎత్తుకున్నారు కానీ నినాదం ఎత్తుకున్నది కానీ నినాదం ఎత్తుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసి ఏదైతుందో బండి సంజయ్ తెలిసినాడే ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ కు ఓట్లు ముస్లింస్ వన్ సైడ్ చేయడానికి వాళ్ళే కారకులు ఏదైతుందో బీఆర్ఎస్ వాళ్ళు ఏకంగా అయినదే వాళ్ళ ప్రజల పిచ్చోళ్ళు కాదు వాళ్ళ మదర్సాల ఏదైతుందో ఏది మా మస్జిద్లా రేపు ఎలక్షన్ అనగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అది ఏకదాటిగా వన్ సైడ్ ఫిక్స్డ్ డిపాజిట్ అది ఎటనుకుంటే అటు ఓట్లు పడతాయి వినరా అది దాని మీద నేను ఒకటే రవి ఇవాళ పాప మన అది ఎంఐఎం మతతత్వ పార్టీ కదా అది ఇక్కడ నేనేమంటున్నా వీళ్ళు ఎంతసేపు ఊకదంపుడు పనులు పక్క పెట్టుకోవాలి కాంగ్రెస్కి వచ్చి 13 నెలలు కంప్లీట్ అయింది ఇంకా వాళ్ళకి ఇంకా 48 నెలలు ఉన్నది 47 నెలలు ఉన్నది వాళ్ళకు 47 నెలల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా వీళ్ళు ఇంట్లో అన్నా కూడా బ్రహ్మరథం పడతారు వీళ్ళు గెలుస్తారా లేదా బీజేపీ ఎందుకంటే ఇక్కడ రేపు రాబోయే 2008 ఎలక్షన్ల రాష్ట్ర ఎలక్షన్ల ట్రయాంగులర్ ఉంటుంది ట్రయాంగులర్ మూడు స్తంభాలు ఆట ఉంటుంది ఇప్పటి కూడా నేను ఏమంటున్నా ఇప్పటి కూడా కాంగ్రెస్ పికప్ కావాలంటే వాళ్ళ కాంగ్రెస్లో ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ మిగతా పార్టీలో ఫ్రీడమ్ తక్కువ కాంగ్రెస్లో లీడర్లు ఎక్కువ క్యాడర్ తక్కువ బీజేపీలో లీడర్లు తక్కువ క్యాడర్ ఎక్కువ ఇక బీఆర్ఎస్లో ఏంటంటే అది మోనోపోలీ పొలిటికల్ ఒక ఫ్యామిలీ పార్టీ దానికి ఏదైతుందో ఇవాళ చెప్పిందని నడవాలి ఈ ప్రజలు అన్నీ గ్రహిస్తారు ఏదైతుందో ఇక్కడ కూడా నేను రామ్మూర్తికి ఇవాళ మీ టీవీ సమక్షంలో చెప్పేది మీ కేసీఆర్ కానీ కేసీఆర్ మాట్లాడతలేడు ఆయన సైలెంట్గా ఉన్నాడు హరీష్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకు తప్పులేదని లెక్క పెట్టుకొని రాసుకుంటుండు నువ్వు ఎప్పుడు 4th ఇయర్లా ఫిఫ్త్ ఇయర్లా విజృంభించు ప్రజలు నమ్ముతారు నువ్వు ప్రతిదానికి కాళ్ళల్లో ప్రతిదానికి ఒకటి 22,000 కోట్లు రైతు బంధుల దుబారైంది పనికిరాని రాళ్ళు రప్పలకు ప్లాట్లకు ఫ్యాక్టరీలకు అన్నిటికీ వాళ్ళు రైతు బంధు వంచారు అది సమంజసమా వాళ్ళ పాలసీల రైతు బంధు పాలసీలో ఏంటంటే ఎవరైతే తెలంగాణ అయితే ఏం మాట్లాడతావా మాట్లాడకు తెలంగాణలో అని చెప్పి తీసుకున్నది 25% కావచ్చు సామెత ఎట్లుందా సార్ వీళ్ళిచ్చిన రిపోర్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిపోర్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అంటే లెక్కలు తెచ్చుకోమండి అదనంగా ఇది గుట్టలు కానీ లేదా వాగులు కానీ వంకలు ఇచ్చిన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెడితే 800 ఎకరాలు 10 లక్షల ఎకరాలు 10 లక్షల ఖమ్మం జిల్లా ఇప్పుడు అది ఖమ్మం జిల్లా 10 జిల్లాలు ఖమ్మం జిల్లాలో అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ తక్కువ కల్టివేషన్ ఎక్కువ అయితే మేమంటున్నా నేను ఇక్కడ ఫైనల్ గా ఏమంటారు చూడు తండ్రి తంతల మీద దొడ్డిపోతే కొడుకు ఏకంగా కోనేట్ల దొడ్డిపోయిందట నేను అర్థమైందా సామెత తండ్రి తంతల మీద దొడ్డిపోతే కొడుకు కోనేట్ల దొడ్డిపోయిందట ఏకంగా లోట నీళ్లు తీసుకుపోయి బయట కట్టుకుంటా మన సిగ్గు సోయి లేకుండా రాజకీయ పార్టీలు ఆ రకంగా దాపురించడము అరే నాయన బతికే చిన్న జీవితం మనిషిది 60-70 ఏళ్ళు బతికే లోపల ప్రజలకు నీకు దేవుడు ఒక జ్ఞానోదయం ఇచ్చిండు ఏ జంతువుకు లేని అవకాశం భగవంతునికి ఇచ్చిండు ఎందుకని మా మనిషికి ఎందుకు ఇచ్చిండు భగవంతుడు అంటే మారడానికి ఆస్కారం అని స్వామి వివేకానంద చెప్పిన ఏదైతే ఉందో చాలా పెద్ద సందేశం అది అటువంటి విడిచిపెట్టి ఎంతసేపు అది ఇది అరే నాయన నీ బెనిఫిషరీస్ కి ఇయ్యంగా వద్దన్న వాళ్ళు అంత ఫిల్టర్ చేయరి రవి ఎంతకాలం ఏసీ కారు ఉన్నోడు పోతాడు రేషన్ కార్డు తెల్ల బియ్యానికి తర్వాత బైకు ఏసీ అన్ని ఉన్నోడు పోతాడు బియ్యానికి పుణ్యానికి వచ్చిన బియ్యం తెచ్చుకురావాలి మళ్ళీ 10-20 రూపాయలకి అమ్మేసుకోవాలి అది దరిద్రమైన స్కీమ్ కాకపోతే ఏమంటారు దాన్ని ఇటువంటి దాన్ని నువ్వు నిజంగా ఉన్న వాళ్ళకు షెల్టర్ హోమ్స్ ఇవ్వు
వాళ్ళకి ఫుడ్ పెట్టు, అవసరం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇయ్యు, ఎడ్యుకేషన్ ఫ్రీగా విద్యా వైద్యం ఫ్రీ చేయాలని ఏ ప్రభుత్వం వచ్చినా అది జరగదు. ఇన్ని 4,000 పెన్షన్ అది ఏది విద్య ఫ్రీ చేశారా? రాగానే విద్య ఫ్రీ చేశారా? అట్లా కాదు. విద్య ఫ్రీ చేశారా? శామ్యుల్, మీరు వైద్యం ఫ్రీ విద్య ఫ్రీ చేశారా? కాదు. నేనేమంటున్నా జిల్లాలో అట్లా కాదు. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన శంకుస్థాపనతో కాదు. ఒకటి నేను చెప్తా ఫస్ట్ that only 6 months శామ్యుల్ ఇప్పుడు సింగిల్ నేను స్టూడెంట్ వెతుకుతున్నా లేని దొరుకుతలేదు. సింగిల్ స్టూడెంట్ లేని స్కూల్ లేని ఉన్నాయి చెప్పమని శామ్యుల్. ఇంకో రోజు పెట్టుకుందాం అది డిస్కషన్. నేను ఏమంటున్నా, వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళు ఎంతసేపు ఒకటే మీ సమక్షంలో చెప్పేది, Okay. వీళ్ళు బెనిఫిషరీస్ తొక్క తోలు అంటే ప్రజలు ఎవరు నమ్మరు, నంబరు అవును. మర్రా తీసి బండ కుతుకుతారు. అవును. అన్నారట నువ్వు తిండి కాడ చూస్తానే బండ కాడ చూస్తానట్టు తోముడు తోముతారు. అది అది గ్రహించుకోవాలి. Yes, అన్ని ఆల్ పార్టీలు గ్రహించాలి. ఇప్పుడు గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన వస్తుంది, దుర్గంధం దుర్గంధం రాదు. రాదు, అవును. అందుకోసం వీళ్ళు ఏదైతే ఉందో వెయిట్ అండ్ సీ, ఫెయిల్ అయిపోతే అవతలోనికి ఆప్షన్ Option ఉంది, అంతే కదా. ఏముంటుంది, ఉంటాడు. Yes, అది definitely. దిక్కు దినం ఉంటుంది, దానికి ఇచ్చిపెట్టి నేను చేసిన అన్నది. నువ్వు ఒకటి మనిషికి రాజకీయం లేదు కావాలంటే రాజశేఖర్ రెడ్డి లైవ్ ఎగ్జాంపుల్. ఆయన బతికిన 9 ఏళ్ళు దాదాపు 6 ఏళ్ళు ప్రగతి భవన్లా ప్రజాభవన్లో ప్రొద్దున 8 గంటల నుంచి 12 గంటల దాకా కలిసేవాడు అందరూ. నేను చెప్తా చూడు, సెక్రటరీలో నేను చూసిన స్వయంగా రాజశేఖర రెడ్డి మీటింగ్ పోయిరాగానే అప్పుడు అదే ఏది అర్బన్ ల్యాండ్ సీలింగ్ విషయంలో ఒక్క తోపుడు బండి ఉంటుంది కదా, బేరింగ్ల మీద బండి ఉంటుంది, కాళ్ళు లేని ఆయనే చేతులు ఉన్న ఆయనే సెక్రటరియట్కి వచ్చి రాజశేఖర రెడ్డిని కలిసి అప్లికేషన్ ఇచ్చి ఎండార్స్మెంట్ తీసుకొని పోయాడు. వీళ్ళు కూడా ఊకదంపుడు అది మొత్తం ఇదైంది, గడి అయింది, తొక్క అయింది అన్న దాని మీద వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ దానికి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి ఏకదాటిగా తీసుకొచ్చిండు. మంత్రులు నాన్ కోఆపరేషన్, వాళ్ళు ఏం పని చేస్తున్నారో తెలియదు. ఇంకో దరిద్రమైన పని ఏంది, 13 నెలలతో 14 అవుతుంది, ఇంకా 6 మంత్రి పదవులు అన్నే పెట్టిరు. అది ఏం జాగీర్ కాదు కదా, కాంగ్రెస్ జాగీర్ అది. రాజ్యాంగబద్ధంగా నువ్వు 6 మంత్రి పదవులు నెల 2 నెలలు 3 నెలలు. రైట్ మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం సార్, ఎందుకంటే ఇంకా చాలా చర్చలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ 6 గ్యారంటీల విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకుంటాం. గ్యారంటీలు మర్చిపోవాలి. ప్రజలకు మొదలు మెజారిటీ ప్రజలకు ఏం కావాలి అవి చూసుకోవాలి. రైట్.